భీమవరం పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ నందు భీమవరం బాలోత్సవం 2వ వార్షిక పిల్లల సంబరాలు బాలోత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఘనంగా జరుగుతున్నాయి. చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్, మెమరీ టెస్ట్, స్పెల్లింగ్, వ్యాసరచన, పద్యం, మ్యాప్ డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్, శాస్త్రీయ నృత్యం, గ్రామీణ ప్రదర్శన, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ, గీతాలాపన, గ్రామీణ ప్రదర్శన వంటి పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ మహేశ్వరరావు, ఆర్టీసీ భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల్లో మనోవికాసానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఒక పండుగ వాతావరణంలో భీమవరం బాలోత్సవం ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాసరావు, బాలోత్సవం చీఫ్ అడ్వైజర్ చెరుకువాడ రంగసాయి, అమరావతి బాలోత్సవం ముఖ్య నిర్వాహకులు స్వరూపారాణి, బాలోత్సవం కార్యదర్శి చెల్లబోయిన పట్టాభిరామయ్య, గాతల జేమ్స్, సిహెచ్ ఝాన్సీ లక్ష్మి, కలిగొట్ల గోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త పిప్పళ్ల ప్రసాదరావు ఆలపించిన పాటలు, వేణునాదం బాలబాలికలతో పాటు అందరినీ అలరించాయి. మేడం పాస్ ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఒక పాట ఇలా రావాల్సింది, ఇలా వచ్చి పాడవలసింది కోరుతున్నాను. ఇలా రండి సార్, ఇలా రండి. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే, ఎల్ల మతముల సారమొకటే, హృదయమే మతము. ఏది హిందూ,
ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఎల్ల మతముల సారమొకటే ఎల్ల మతముల సారమొకటే హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము. దినోత్సవం సందర్భంగా ఈ కమిటీ సభ్యులందరికీ అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి బాలలందరికీ కూడా నా యొక్క నమస్మాంజలి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపిస్తున్నటువంటి టీం సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ పిల్లలందరిలో కూడా మంచి టాలెంట్ని కానీ సృజనాత్మకతని కానీ అలాగే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని కానీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మరి ఒక వేదికగా వాళ్ళ టాలెంట్ బయటకు వచ్చేలాగా ప్రదర్శిస్తున్నారు. మరి పిల్లలు కూడా ఆటపాటలతో అందరినీ కూడా చాలా చక్కగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు మరి పిల్లలందరినీ కూడా. మరి ఇలాంటి కార్యక్రమంలో పిల్లలకి చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా చాలా అవసరం. మరి ఈ రోజుల్లో మరి స్కూల్స్లో అస్తమానం చదువు అన్నది ఒకటే చెప్తున్నారు చెప్తే కానీ మిగతా యాక్టివిటీస్లో కూడా పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్గా తయారవుతారు. వాళ్ళకి స్పోర్టివ్నెస్ అనేది కూడా తయారవుతుంది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న రెండే విషయాలు. చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఎక్కడ సినిమా పాటలు కానీ ఆ డ్యాన్సులు కానీ లేకుండా మర్చిపోయిన ఫోక్ డ్యాన్సులు అన్నీ కూడా తీసుకొచ్చి చాలా బాగా చేశారు. మరి దీనికి ఇప్పుడు దాదాపు 5 ఆరు చూశాను నేను. చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసినట్టు అనిపిస్తుంది. మరి దీనికి ఈ ప్రాక్టీస్కి సహకరించిన పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. మనం అందరం కూడా పిల్లలకి నేర్పాల్సినటువంటి ఆటపాటలలో భాగంగా వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని నైతికలని కూడా ఇటువంటి సృజనాత్మకమైనటువంటి ప్రదర్శనలపై అవకాశం వేదిక ఇచ్చినటువంటి బాలోత్సవ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో కమిటీ వారు చేపట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.